ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ప్రేక్షకు నమస్కారం. మనకు తదుపరి వృషభ రాశిలో చూసుకున్నట్టయితే గ్రహ సంచారము, జన్మరాశిలో కుజుడు సంచారం జరుగుతున్నది. అట్లాగే గురుడు కూడా జన్మరాశిలో సంచారము. తృతీయ స్థానందు రవి, తదుపరి తృతీయమునందు బుధుడు తృతీయమందు సంచారము, శుక్రుడు కూడా తృతీయమందు సంచారము, పంచమ స్థానంలో కేతు సంచారము, అట్లాగే శని 10వ స్థానంలో సంచారం, ఏకాదశ స్థానంలో రాహు. ఈ రకమైనటువంటి వృషభ రాశి మాస ఫలితాల్లోకి ఇచ్చినట్లయితే జూలై మాసానికి జన్మస్థానంలో గురువు సంచారం వల్ల పాదానికి సంబంధించి అరికాళ్ళు కానీ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అట్లాగే కుజుడు జన్మరాశిలో సంచారం వల్ల అప్పటికి ఆకస్మికమైనటువంటి అనారోగ్యం వస్తూ వెళుతూ ఉంటుంది వీళ్ళకి. ద్వితీయమందు రవి సంచారం వల్ల అనారోగ్య సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి వృషభ రాశి వారికి జూలై మాసం ముందు. అట్లనే తృతీయమందు బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు. ఈ యొక్క శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తారు ఇక్కడ. అంటే మనం ఇప్పుడు ఎక్కడైనా కూడా అనారోగ్యం ఉందని ఎంబటే వెళ్ళిపోయి చెక్ చేసుకోవటం, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. అనారోగ్యంలో అవన్నీ వాటికి కావాల్సినటువంటి నియమాలు పాటించడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి ఆకస్మికంగా వచ్చే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశంగా ఇస్తారు. అట్లనే పంచమంలో కేతువు, ఈ పంచమ కేతువు వచ్చేటప్పటికి చికాకులు, చింతన అనేది ఉంటుంది. దీన్ని బట్టి ఒకటి నిర్ణయం చేసుకుంటారు వృషభ రాశి వారు. మనకి ఇన్ని చికాకులు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయే, ఏదైనా దేవతారాధన చేసుకుందాం మనకు ఆలోచన ధోరణికి పెరుగుతుంది. దీనివల్ల వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా దైవిక కృపతో ఏదైనా మంత్ర ఉపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఒకటే మంత్రాన్ని తీసుకొని దాన్ని అనేక సార్లు జపం చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. అట్లాగే ఈ దశమంలో శని ఉండటం వల్ల ఉద్యోగం చేసే వాళ్ళల్లో ముఖ్యంగా కొన్ని అపవాదులు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకురా ఇరుక్కుపోయాము ఇందులోకి వచ్చి అని చెప్పి కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాంటి తలనొప్పులకు ఎక్కువగా అవకాశం ఉంది ఈ మాసం ముందు. వచ్చే శిరోవేదన అంటే తలనొప్పులు అనేవి ఎక్కువగా ఉండేవి. జన్మరాశిలో కుజుడు సంచారం కూడా ఉంది కాబట్టి ఏదైనా కానీ మనకు వస్తేనే మాట్లాడుకోవాలి. అంతేగాని అవతల మనిషిది పోయి మనం జోరి మాట్లాడుకోవడం వల్ల ఏమి కలుగుతుందయ్యా అంటే అపవాదాలు ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా రిజర్వ్గా మాట్లాడుకోవటం మంచిది. ఈ జూలై మాసంలో వృషభ రాశి వారు ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల లేనిపోని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అట్లా ఏకాదశంలో రాహు సంచారం వల్ల విదేశీ యానానికి సంబంధించి వీళ్ళు ప్రయత్నాలు చేసినట్టయితే మంచి సత్ఫలితాలు వస్తాయి. విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు వృషభ రాశి వారికి. మరి ఏంటంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా విదేశీ ప్రయత్నం చేయొచ్చా అని అంటే వీళ్ళకి చాలా కాలం నుంచి కూడా విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళకపోవటం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయత్నిస్తే మంచిది అని చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంది. విదేశీ విద్య కానీ, విదేశీ పర్యటన కానీ, విదేశాల్లో అంటే ఎంబటే చేసుకోమని కాదు, రాబోయే కాలానికి కూడా అన్నీ దానికి సంసిద్ధంగా తయారయ్యే అవకాశంగా ఉంది. ఈ విధంగా జూలై మాసంలో మీరు ఈ విధంగా ప్రయత్నం చేసినట్లయితే ప్రతి విషయంలోనూ కష్టం వచ్చింది అనుకోకుండా మీకు స్వతంత్రంగా స్వార్థపర చింతన ఉండొచ్చు. ఎందుకంటే గ్రహ కలయికలు అటువంటివి కాబట్టి ఇప్పుడున్నట్టు స్థితి స్వార్థపర చింతన అనేది ఉంటుంది. అలాగే ఆలోచించండి. ఎందుకంటే ప్రస్తుత కాలం అది మంచిది వృషభ రాశి వారికి. పక్కన వాడితో వెళ్ళడం వల్ల లేనిపోని అపనిందల పాలవుతారు. కాబట్టి మీకు మీరు ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనే దాని గురించి ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపారంలో కానీ లాభాలు ఉంటాయి. అట్లానే విద్యాపరమైనటువంటి విషయాలకు వచ్చినట్లయితే అద్భుతంగా ఉంది. ఇక రాబోయేటువంటి ఈ జూలై మాసం ముందు ఇంకా అనేకమైనటువంటి
కార్యాలు ఎదుర్కొని ముందుకు పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడింది. అట్లానే దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, గురువు యొక్క పాదాలకు నమస్కారం చేసుకోవటం, గురుగారులు ఉంటే మీ గురువుగారికి, అట్లానే ఏదైనా మంత్రాలయం కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, అట్లే షిరిడి సాయిబాబా కానీ, గురు దత్తాత్రేయ గణగాపురం కానీ అనేక గురుక్షేత్రాలు ఉన్నాయి. గురుక్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల, లేదా ఇంట్లో కూర్చొని దత్తపారాయణం చేసుకోవటం, సచరిత్ర పారాయణం చేయటం, ఇటువంటి మంచి సూచనలు వీళ్ళకి రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంత చింతన ఉండాలి అంటే దత్తాత్రేయ స్వామి ఈ విధంగా గురువుల యొక్క అనుగ్రహం ఉండడం వల్ల వీళ్ళు రాబోయే సమస్యలు ఎదుర్కొని ముందుకు సాగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ గురువు ఆరాధన చాలా మంచి శ్రేయోదాయకము. అట్లనే గణపతికి కూడా ఆరాధన చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఇంకా నీకు కర్మదోషాలు అనేటువంటివి మనం ఇదివరకు వింటూ ఉన్నాం. కర్మదోషాలు అనేటువంటివి కొంత గొప్ప వీళ్ళ కర్మదోషాలు కర్మస్థానంలో శని సంచారం వల్ల ఉంది కాబట్టి శనికి తైలాభిషేకము, అట్లా ప్రదోషకాల వ్రతం. ప్రదోషకాల వ్రతం అని అంటే మనకి శివాలయాలు ప్రదోషకాల త్రయోదశి నాడు ప్రదోషకాల వ్రతం చేస్తారు. తమిళ సాంప్రదాయం ఉన్నటువంటి మందిరాల్లో వాటిలలో వెళ్ళి ప్రదోష వ్రతం చేసుకోవటం వల్ల కూడా మంచి సత్ఫలితాలను వృషభ రాశి వారికి జరుగుతుంది జూలై మాసం నందు. Hi, my name is Gautam and I actually stay in Markajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ప్రేక్షకు నమస్కారం. జూలై మాసం ముందు మకర రాశి సంచారం చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, అట్లనే పంచమంలో కుజగురువులు, షష్టంలో శని, తదుపరి సప్తమంలో సంచారము రవి, సప్తమంలో శుక్రబుధుల సంచారం, తదుపరి అష్టమంలో బుధుడు, నవమంలో కేతువు. ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి. ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ద్వితీయమందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం. తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరిమణుల వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం, మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం. మళ్ళీ పంచమంలో గురుగుజుల కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమస్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. రవి షష్టంలో ఉండడం వల్ల శత్రునాశనం, అంటే తెలియని శత్రువులు మనిషికి ఉంటారు. మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము, మదము, మాత్సర్యము, క్రోధము, లోభము. ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చూసే అంటే వాళ్ళు చూసేటువంటి పరిస్థితులను చూస్తే అహంకారపూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం, లోభంతో ఉన్నవాడికి లోభగుణం పోవటం, క్రోధమని ఉండేవాడికి ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం, ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి. మానవుడికి సహజమైన లక్షణాలు, తెలియకుండే లక్షణాలు, శత్రుగుణాలు అంటే ఇవే. ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు, తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి. కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి, ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం, సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది. అట్లాగే అష్టమ స్థానంలో శుక్ర బుధుల కలయిక, శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు. అవి
అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేకూరుతుంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు. మాట్లాడడం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది. ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరాబాదరా గట్టిగా మాట్లాడి ఆయాసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. కాబట్టి ఆలోచన చేసి సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది. వాడిట్లా చేశాడు వీడిట్లా చేశాడు అనుకోవద్దు. సమయం వస్తుంది, సమయం గురించి వేచి ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో, మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా. కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి. ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి. విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తగ్గుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా. అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో సూర్య నమస్కారాలు చేయటం మంచిది. ఈ భాగ్య కేతు ఏదైతే ఉందో ఈ కేతు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం, ఇంకా నేను ఇవి చేసుకోవాలి, పలానా వ్రతం చేయాలా, పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి 70% మంచి ఫలితాలు ఉన్నాయి, 30% ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి. వాటి మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది. ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి, కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ధనుసు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో.